నమస్కారం తాత. నమస్కారం. మీ పేరేంటి? రాజారావు. రాజారావు. మీకు పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది పెన్షన్? ఇదివరకు 3000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడేమో అంటే నెల నెల పెన్షన్ వస్తుంది. నెల నెల వస్తుంది. అంతకుముందు పొద్దున్న వచ్చి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ 2 నెలల నుంచి మేము ఎండలో రావటం పోవటం, పంచాయతీ కాడ నుంచి రావటం పోవటం మాకు జరుగుతుంది. ఇప్పుడు ఇబ్బందిగానే ఉంది. అంటే మీకు నెల నెల 3000 పెన్షన్ వస్తుంది అంటున్నారు కదా, ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళ లేకపోతే మీరు వెళ్ళి అప్పుడు తెచ్చుకోవాలా? ఇంటికి వెళ్ళే ఇచ్చేవాళ్ళు. ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు. వాలంటీర్లు వచ్చేవాళ్ళ? వాలంటీర్లు వచ్చేవాళ్ళు. లేకపోతే వేరే వాళ్ళు? వేరేం కాదు, వాళ్ళే వచ్చేవాళ్ళు. వాలంటీర్లు వచ్చేవాళ్ళు. ఎన్నో తారీఖు ఇచ్చేవాళ్ళు? 1వ తారీఖే ఇచ్చేవాళ్ళు. 1వ తారీఖు. 1వ తారీఖున ఇచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు పోయిన నెల ఈ నెల వాలంటీర్లు బాగా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు వాలంటీర్లు రావట్లా. మరి ఎన్నో తారీఖు ఇచ్చారు పోయిన నెల? పోయిన నెల 3వ తారీఖు 4వ తారీఖులు ఇచ్చారు. అయ్యే పంచాయతీ ఆఫీస్ కాడికి తిరిగి రావటం పోవటం జరిగింది. మంచి ఎండలోనే వెళ్ళాం. పొద్దున పూట వెళ్ళి మాటలు రమ్మన్నారు, మళ్ళీ సాయంత్రం వెళ్ళాం. సాయంత్రం ఇచ్చారు 4వ తారీఖున. ఓకే, 4వ తారీఖు సాయంత్రానికి ఇచ్చేవాళ్ళు. ఆ రోజు మరి ఈ నెల వచ్చిందా పెన్షన్? ఈ నెల ఇంతవరకు రాలా. ఇంకా పెన్షన్ రాలేదు. ఏదో బ్యాంక్ అకౌంట్ అంటున్నారు, ముసలికి ఇస్తా అన్నారు. వాళ్ళే పంచాయతీ ఆఫీస్ కాడ నుంచి వాళ్ళు వచ్చి ఇస్తా అంటున్నారు. అసలు మాకు ఇప్పుడు ఏం చేయలేదు, ఏం చెప్పలేదు. ఇంకా పెన్షన్ మీ చేతికి రాలా. మరి అకౌంట్ లో వేస్తాం అంటున్నారు కదా, మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? ఉంది. ఎక్కడ ఉంది బ్యాంక్ మీకు? ఇక్కడ అలహా బ్యాంక్ ఉంది. బ్యాంక్ అకౌంట్ లో పెడితే మీరు వెళ్ళి తెచ్చుకోవాలి కదా. ఈ ఊర్లో ఉందా పక్క ఊరు? ఈ ఊర్లోనే ఉంది. అంటే కొంచెం దూరమే ఉంది. మళ్ళీ మేము కనుక్కోవాలకపోయి అసలు వచ్చినో రాలేదు కూడా తెలియదు మాకు. అకౌంట్ లో అకౌంట్ వాళ్ళు ఏమో చెప్తున్నారు అకౌంట్ లో పడతాయి అని. మరి పడలేదో తెలియదు. ఆడికి వెళ్తే కానీ తెలియదు. మరి ఈ రోజు 1వ తారీఖు కదా, మేడే అని సెలవు ఇచ్చారు. సెలవు అంట. బ్యాంకులు లేవు. మళ్ళీ ఇప్పుడు మరి మీకు ఈ రోజు పెన్షన్ రాలేదు. రాలే. మరి రేపైనా రేపైనా బ్యాంకులో వేస్తాం అన్నారు. రేపు వెళ్తాం. వాళ్ళు ఏం చెబుతారో పడ్డాయి అంటే మంచిది అనుకుంటాం. మళ్ళీ పడలేదు అంటే మేము ఇబ్బంది పడాలి. మళ్ళీ తర్వాత ఎప్పుడు పడినాయో అని మళ్ళీ ఆ బ్యాంక్ చుట్టూ తిరగాలి. ఇంటికి వచ్చి ఇవ్వడం బాగుందా లేకపోతే ఇప్పుడు వెళ్ళి తెచ్చుకోవడం? వచ్చే ఇటువే బాగుంది. ఇప్పుడు ఇబ్బంది పడతలే మేము రావటం తిరగటం అటు ఇటు తిరగటం. ఎండలకి ఇబ్బంది. మేము అనుకున్న టైంకి డబ్బులు రాకపోతే మరి ఆ పాల వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కానీ మేము టిఫిన్ పంపిణీ చేయాలి కానీ ఇబ్బందిగానే ఉంటుంది. ఇప్పుడు మీ ఆ పెన్షన్ డబ్బులు అనేవి మీరు మాకు రోజు వాడుకుంటానికి సరిపోయాయి. ఆధారానికి సరిపోతుంది. అవును. చంద్రబాబు నాయుడు గారు నేను గనక అధికారంలోకి వస్తే 4000 ఇస్తా అంటున్నారు పెన్షన్. ఆయన 4000 10,000 ఇచ్చినా ఆయన మాటలు నమ్మం మేము. ఎందుకు నమ్మరు? ఇదివరకు ఇలేదు కదా అన్న మాటలు. ఇదివరకు అన్నాడు ఇస్తామని. ఆ మాటలు బట్టి మేము చూస్తున్నాం. అప్పుడు వాళ్ళు ఇలా చంద్రబాబు ఇప్పుడు బట్టి ఇస్తాడని నమ్మకం ఏముంది? మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాగుందా జగన్ గారి ప్రభుత్వం బాగుంది. చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ చూసారా అవ్వతాతల్ని కానీ పెన్షన్ విషయాల్లో? జగన్ బాబు ఎక్కువ చూశాడు. మరి 2024లో అధికారంలోకి ఎవరు రావాలనుకుంటున్నారు? జగనే రావాలి. మరి జగన్ గారి అధికారంలోకి వచ్చి మళ్ళీ వాలంటీర్ల ద్వారా 1వ తారీఖు మీ ఇంటికి పెన్షన్ డబ్బులు వస్తాయి. ఏదైనా కానీ వాళ్ళ ద్వారా వస్తుంది. బాగుంది. మనం ఎక్కడికి పోయే పని లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తే 4000 ఇస్తాను, ఈ వాలంటీర్లు ఆయన మాటలు ఎవరు నమ్మరు. 10,000 పెంచుతా అంటున్నాడు. ఉట్టి మాటలు ఇవన్నీ ఉంటుంది. చెప్పిన చేయడు ఆయన అస్సలకి. మరి 18 సంవత్సరాల వాళ్ళకి ఇస్తాను అంటున్నారు ఆడవాళ్ళకి. అవి ఎందుకు ఇస్తాడు? అంతకుముందు వీళ్ళకి ఇస్తేనే అప్పులైన అంటున్నారు. మరి 18 సంవత్సరాల వాళ్ళకి ఇస్తే ఇంక అప్పులు కావా? అందుకని ఆయన మాట నమ్మరు. అవ్వాతాతలకు పెన్షన్లు ఇవ్వట్లేదు, వాళ్ళే తింటున్నారు. అవ్వాతాతలకు ఇవ్వకుండా ఆ డబ్బుల్ని వాలంటీర్లు తింటున్నారు. మళ్ళీ పెన్షన్లు సరిగ్గా ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం అంటుంది. ఇటు మాటలే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. చంద్రబాబు అన్నాడు ఇటు మాటలే. ఇస్తున్నారు వాళ్ళ చక్కగా తీసుకొచ్చి ఇస్తున్నారు. అర్హత ఉన్న అందరికి వచ్చి ఇస్తున్నాయి. మిషన్ వచ్చిన వాళ్ళు అందరికి ఇచ్చేస్తున్నారు. తెల్లారిపాటికి ఇచ్చేస్తున్నారు. వాళ్ళ వల్ల ఇబ్బంది లేదు. మరి వాలంటీర్లు తిట్టారు కదా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు తిడతారు. వాళ్ళు పని గోన్ సంచులు మోసేవాళ్ళు అది ఇదని తిట్టాడు కదా. వాళ్ళు తిడతారు. వాళ్ళు మరి అప్పుడు తిట్టాడు. ఇప్పుడేమో ఇప్పుడు చూడు మరి ఎంత ఇబ్బంది పడుతున్నారు. వాలంటీర్లు గోన్ సంచులు మోసే వాళ్ళని తిట్టి మళ్ళీ నా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వాళ్ళ జీతం 10,000 చేస్తాను, ఇంటికే పంపిస్తాను సంక్షేమ పథకాలు అందించడానికి అంటున్నారు. అందుకే అబద్ధాలు ఆడుతున్నాడు కాబట్టి ఆయన మాట నమ్మరు. అప్పుడు వద్దన్నాడు, ఇప్పుడు కావాలన్నాడు, నేను ఎక్కువ ఇస్తాను అన్నాడు, తిట్టాడు. మరి అటువంటిప్పుడు వాళ్ళ మాటను ఎవరు నమ్ముతారు? వాళ్ళ మాటలు గోన్ సంచులు మోసే వాళ్ళని, బస్తాలు మోసే వాళ్ళని, మగోళ్ళు లేని టైంలో ఇంటికెళ్ళి తలుపులు కొడుతున్నారు. ఇవన్నీ ఇటు మాటలు అయ్యి. మరి పవన్ కళ్యాణ్ కూడా ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోతున్నారు, ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతున్నారు. అందుకే ఆడవాళ్ళే కొడతారండి. మరి వచ్చేసారి అధికారంలోకి ఎవరు రావాలనుకుంటున్నారు? జగనే రావాలి. ఇంటికి వచ్చి పెన్షన్ అందాలి. సరే తాత, నమస్కారం.